గైస్ ఫైనల్ గా మనం బొర్రా కేవ్స్ కి వచ్చేసామన్నమాట. ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్లి మొత్తం కూడా చూసేద్దాం. బిస్కెట్ అయిన విషయం ఏంటంటే బొర్రా కేవ్స్ అనేది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేస్తారంట. అలా చూస్తే ఇది జిప్ లైన్ అంట. కొండలు పర్వతాలు అవన్నీ కూడా ఎక్కొచ్చంట, మరి క్లెయిమ్ చేయొచ్చంట. చేసేదేం లేక 2 గంటల దాకా వెయిట్ చేయడం ఎందుకని నేను గిరిగాడ్ అయితే అలా వెళ్లి కొన్ని నేచురల్ గా వీళ్ళు తయారు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా చూసామన్నమాట. ఇష్టపడితే కొనుక్కోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఏదైతే వనిమూనికలు దొరుకుతాయో అవన్నీ కూడా బజార్లో వేసి అమ్ముతున్నారు అన్నమాట. సో ఇది అరకు టీ అన్నమాట. గైస్ మొత్తానికి అయితే మనం బొర్రా కేవ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. దాదాపు మనం 200 మీటర్లు కిందకి దిగాల్సి ఉంటుంది. ఇంకా పైకి ఎక్కడానికి కూడా అంతే తంటాలు పడాలి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా చూద్దాం. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళేసి మొత్తం చూసేద్దాం. అలా మనం ఇప్పుడు కిందికి దిగుతాం అన్నమాట. చాలా పెద్ద సొరంగంలా ఉంటుంది చూడండి. చూడండి, బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే మెయిన్ దారి ఇదన్నమాట. సో అదొచ్చేసి వ్యూ పాయింట్ లా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. చూడండి, ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాము. ఏ మాత్రం కాన్షియస్ లో లేకపోయినా కూడా అలా దొరలుకుంటూ కిందికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలన్నమాట. మీరు ఫ్యామిలీస్ తో వస్తే ఇక్కడ ఫోటో తీసే అన్నయ్యలు కూడా ఉంటారన్నమాట. పర్ ఫోటోకి 40 రూపీస్ చార్జ్ చేస్తారు. గాయస్ గుహలోకి వెళ్ళడానికి మెయిన్ దారి అయితే ఇదన్నమాట. ఇప్పుడు మనము కిందకి దిగాం కదా, పైన ఎలా ఉంటుందో చూడండి. వ్యూ అయితే పైన చూసుకుంటే మనకు పెద్ద హోల్ లా ఉంటుంది కదా. సో ఇంకా మనం 200 మీటర్లు కిందికి వెళ్తాం అనమాట. చూడండి ఎలా ఉందో. మనమైతే అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ ఇలా కిందికి దిగామన్నమాట. మీరు ఇక్కడ మనుషులు కూడా చూసుకోవచ్చు. బావిలో ఎలా దిగుతారో అలా దిగుతున్నారు అనమాట. చూసారు కదా, ఇదే. సో అది గైస్ అయితే చాలా జాగ్రత్తగా నడవాలి. మరి జాగ్రత్తగా నడవకపోతే దూల తీరిపోద్ది నాకు. గైస్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అయితే విన్నారు కదా. సో చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటుంది అన్నమాట. మనం ఒకసారి గనక బొర్రా కేవ్స్ ని విజిట్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ థ్రిల్ ఫీల్ అవుతాం. మీకు పైన చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో. చూసారా గాయస్, మీకు నది ప్రవహించేదని చెప్పాను కదా. సో ఆ నది పేరు వచ్చేసి గోస్తానా నది అన్నమాట. ఆ నది 10 లక్షల సంవత్సరాల క్రితం పారుతూ ఉండడం వల్ల మనకు ఏ విధమైన రంధ్రాలు అలాగే బొర్రా కేవ్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. ఇది మొత్తం కూడా మనకు సున్నపు రాయితో ఏర్పడింది. చూడండి ఈ స్ట్రక్చర్ ఎలా ఉందో. గాయస్ ఇప్పుడైతే మనం మెయిన్ గుహలోకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ లోపు మీరేం చేస్తారంటే మన వీడియో ఎలా మీకు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాయస్ మీలో ఎంతమందికి ఈ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఇంకా డెప్త్ గా అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి మనుషులంతా చీమల్లాగా ఎలా కనిపిస్తున్నారో. వీళ్ళు ఎఫెక్ట్స్ కోసం లైట్లు కూడా పెట్టినారు. ఇక్కడ చూడండి, కొంచెం మిస్ అయినా కూడా ఈ తడి టైల్స్ మీద మనకు ఖచ్చితంగా కింద అయితే పడిపోతాం అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తే ఒకసారి ట్రై చేయండి. వీళ్ళకు తెలుసు అన్నమాట ఎక్కడ ఫోటోలు తీస్తే బాగుంటాయి అనేది. సో అక్కడ చూడండి జనాలు మొత్తం కూడా చీమల్లా ఎక్కుతూ కనిపిస్తున్నారు అన్నమాట. సో ఆ పైన అయితే మనకు ఒక స్పెషల్ గుడి ఉందంట. అది 10 లక్షల సంవత్సరాల క్రితం మన ఎవరైతే ఇక్కడ గుహలో నివసించే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే తయారు చేసిన గుడి అన్నమాట. ఇప్పుడు మనము ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి. గాయస్ ఇది చూడండి, ఇది మొత్తం కూడా పాలరాయితో ఏర్పడిన సహజమైన స్ట్రక్చర్ అన్నమాట. ఈ వాటర్ ఇలా కారుతుండడం వల్ల సహజంగా ఎప్పటి నుంచో ఏర్పడింది అన్నమాట. గాయస్ చూడండి, ఇప్పటికే మనం చాలా డీప్ లోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇలా మనం పైకి వెళ్లి ఆ వంతెనని ఎక్కాలన్నమాట. అలా ఎక్కితే మనము ఫైనల్ గా గుడిని చేరుకుంటాం అన్నమాట. చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇదైతే మొత్తము ఇంకా ఇన్నర్ వ్యూ అనమాట బొర్రా కేవ్స్ది. ఓకే, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో నాకే తెలియట్లేదు. ఏ బొక్కల నుంచి వచ్చానో కూడా తెలియట్లేదు నాకు.
గైస్ ఇంకైతే మనం లాస్ట్కి వచ్చేసాం అనమాట, ఇంకా టెంపులే లాస్ట్.